ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మనం బైబిల్లో చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఎంత శ్రేష్టమైన మాట. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఈనాడు చాలామంది, ప్రతి మనిషి కోరుకునేది ఏంటి? అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి, అంతకంతకు ఆశీర్వాదం పొందాలి అని ప్రతి మనిషి కోరుకుంటాం కదండి. కోరుకోవడంలో తప్పలేదు. కానీ నువ్వు అంతకంతకు వర్ధిల్లాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అంటే నీకు ఎవరు తోడుగా ఉండాలో తెలుసా? దావీదుకైతే సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను అంటున్నాడు. దావీదు చేసే ప్రతి ప్రయత్నాల్లో, దావీదు చేసే ప్రతి యుద్ధాల్లో, దావీదు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడండి. నీవు పోవు చోట్లల్లోనూ నేను నీకు తోడుగా ఉండి నీ శత్రువులు నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకంలో గనులైన వారికి కలుగు ఘనమైన పేరు దావీదు నీకు కలుగజేస్తానని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. దావీదుకి అట్టి విలువైన వాగ్దానాలు దావీదు జీవితంలో దేవుడు పొందుకునేలా కృప చూపించాడు. దావీదుని అంతకంతకు ప్రబలేలాగా, అభివృద్ధి పొందేలాగా, వర్ధిల్లేలా చేశాడు. దావీదుకు నిత్యము తోడుగా ఉన్నాడు. ఎందుకంటారు? ఎందుకు అంటే దావీదంట దేవునికి ఇష్టానుసారుడుగా ఉన్నాడంట. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా హృదయానుసారుడు, దావీదు నా చిత్తానుసారుడు, ఇతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని అపోస్తుల కార్యంలో ప్రభువే దావీదు కొరకు సాక్ష్యం ఇచ్చాడండి. ఈరోజు దేవుడు నిన్ను కూడా వర్ధిల్లేలా చేయాలనుకుంటున్నాడు. దావీదును ఒక్కడనే ప్రభు ప్రేమించలేదు, మనల్ని అందరినీ కూడా ప్రభు ప్రేమించాడు. దావీదును ఒక్కడనే వర్ధిల్లాలి అని ప్రభు అనుకోవట్లేదు, మనం అందరినీ కూడా దేవుడు వర్ధిల్లాలి, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అయితే నీవు చేయాల్సిన కార్యం ఏంటి అంటే దేవుని తోడు పొందుకునే వ్యక్తిగా ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు కూడా నీ కొరకు సాక్ష్యం చెప్పాలి. ఇతడు నా ఉద్దేశములని నెరవేర్చినవాడు, ఇతడు ఈమె నా ఇష్టానుసారాలైన మనిషి, నా హృదయానుసారాలు అని నిన్ను గూర్చి దేవుడు చెప్పే విధంగా నీ జీవితం ఉందా? ఒక్కసారి పరీక్షించుకో. నువ్వు ఆ విధంగా దేవునికి ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, హృదయానుసారంగా నువ్వు జీవించినట్లయితే, దేవుడి ఉద్దేశములన్నీ, దేవుడి చిత్తానంతటిని నువ్వు నెరవేర్చే వ్యక్తిగా ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను వర్ధిల్లేలా చేస్తాడు. అంతకంతకు వర్ధిల్లే కృప దేవుడు నీ జీవితానికి కూడా ఇస్తాడన్న విషయాన్ని గమనించి దావీదు వలె దేవుని దృష్టికి ఇష్టంగా బ్రతకడానికి ప్రయత్నించు. అటువంటి గొప్ప కృప దేవుడు ఎల్లప్పుడూ మనకి దయచేయునుగాక. ఆమేన్.